ఎస్ ఏపీలో సంచలనం రేపిన గాదే సాయి కృష్ణ మిస్సింగ్ కేసులో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. కేసుకు సంబంధించిన ముఖ్యమైన ఆధారాలుగా భావిస్తోన్న కృష్ణలంక పోలీస్ స్టేషన్ సీసీ ఫుటేజ్ మాయమైనట్లు ప్రత్యేక దర్యాప్తు బృందం గుర్తించింది. ఈ దర్యాప్తులో భాగంగా పోలీస్ స్టేషన్లోని సీసీటీవీ రికార్డును పరిశీలించిన సిట్ అధికారులు గాదే సాయి కృష్ణ అదృశ్యం కేసులో కీలకమైన సీసీ ఫుటేజ్ ను మాయం చేసినట్లు గుర్తించారు. సిట్ అధికారులు మే 1 నుంచి జూన్ 1 మధ్య సీసీ ఫుటేజ్ అందుబాటులో లేకపోవడం, నెల రోజుల్లో కేవలం 2 రోజులు మాత్రమే సీసీ ఫుటేజ్ ఉన్నట్లుగా గుర్తించారు. ఇక సాయి కృష్ణ అదృశ్యం కేసు కీలక ఆధారాలు సీసీటీవీ ఫుటేజ్ లో ఉన్నట్లుగా భావిస్తున్నారు. రైట్, ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి శ్యామ్ అందిస్తారు. శ్యామ్, గుడ్ ఆఫ్టర్నూన్ సువర్ణ. ఈరోజు చూసుకున్నట్లయితే ఏదైతే కృష్ణలంక విజయవాడ కృష్ణలంక పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఒక అదృష్టం కేసు, అదే సాయి కృష్ణ అదృష్టం కేసు తీసుకుంటే ఈ రోజు కీలక మలుపు జరిగింది. అంటే ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే అతను అదృశ్యమై దాదాపు 45 రోజులు గడిచింది. అతను అదృష్టానికి సంబంధించి కూడా ఏదైతే కన్సల్ట్ పోలీస్ స్టేషన్ పిఏ నాగరాజు ఉన్నారో అతన్ని కొట్టి హతమార్చినట్టు కూడా కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యం దీనికి సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకమైన 4 ఉన్నతాధికారులతో కూడిన బృందాన్ని సిట్ కింద ఏర్పాటు చేసింది. గత 2 రోజుల నుంచి కూడా సిట్ బృందం ఈ కేసుకు సంబంధించి మొత్తం ఆధారాలు సేకరించే నిమగ్నమైంది. అంటే ప్రధానంగా చూసుకున్నట్లయితే ఈ కృష్ణలంక పోలీస్ స్టేషన్ కి మార్కాపురంకి తీసుకువచ్చటం, అక్కడ అతను థర్డ్ డిగ్రీ ప్రయోగించడం వంటి జరిగిందనేది కూడా కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో సీసీటీవీ ఫుటేజ్ చాలా కీలకంగా మారింది. ఈ నేపథ్యంలో ఏదైతే గాదే సాయి కృష్ణ కుటుంబ సభ్యులు కూడా న్యాయస్థానం ఆశ్రయించి సీసీటీవీ ఫుటేజ్ ని భద్రపరచాలంటూ కూడా కోరిన పిదప రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం కూడా వాటిని భద్రపరచాలంటూ కూడా ఆదేశాలు జారీ చేసింది. మే నెల 1 నుంచి జూన్ నెల 1 మొత్తం 4 రోజుల పాటు మొత్తం సీసీటీవీ ఫుటేజ్ ని కోర్టుకి హ్యాండ్ ఓవర్ చేయాల్సింది కూడా న్యాయస్థానం ఆదేశించింది. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి కూడా ఇటు క్రూజ్ టీము అన్ని కూడా ఆధారాలు సేకరించే పనిలో ఉన్నారు. అయితే ఎప్పుడైతే నిన్న సిట్ టీము చూసుకున్నట్లయితే కృష్ణలంక పోలీస్ స్టేషన్ కి అక్కడ ఉన్న అందరినీ విచారించే చాలా కీలకమైన సమాచారం బయటకు వచ్చింది. ప్రధానంగా 30 రోజులకే సరిపడా సీసీటీవీ ఫుటేజ్ కేవలం 28 రోజుల సీసీటీవీ ఫుటేజ్ ని కూడా డిలీట్ చేశారు. అంటే ఎవరు చేశారు, ఎందుకు చేశారు? ఇప్పటివరకు చూసినట్లయితే గాదే సాయి కృష్ణ మిస్సింగ్ వ్యవహారానికి సంబంధించి కూడా ఉన్నతాధికారుల ప్రమేయం కూడా ఉన్నట్లు కూడా ఆరోపణలు వస్తున్నాయి. ప్రధానంగా వైఎస్ఆర్సీపీ చాలా గట్టిగా ఈ అంశాన్ని కూడా తీసుకుంది. కేవలం వైఎస్ఆర్సీపీతో పాటు ఇతర వామపక్ష పార్టీలు, కాంగ్రెస్ పార్టీ కానీ ఇతర పార్టీలు, ప్రజా సంఘాలు కూడా గాదే సాయి కృష్ణ వ్యవహారానికి సంబంధించి ప్రభుత్వాన్ని పైన చాలా నిందలు కూడా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కూడా ఈ కేసును ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. దీనికి సంబంధించి కూడా రాజమండ్రి ఎస్పీ కిషోర్ ని ప్రత్యేక విచారణ అధికారికి నియమించింది. ఆ తదుపరి చూసుకుంటే 4 ఉన్నతాధికారులతో ఒక ప్రత్యేక సిట్ కూడా ఏర్పాటు చేసింది. 2 రోజుల నుంచి కూడా అటు సాయి కృష్ణ కుటుంబ సభ్యుల నుంచి అదే విధంగా ఆ పోలీస్ స్టేషన్ కి సంబంధించి ఇతర సిబ్బందిని అందరినీ కూడా విచారిస్తున్నారు. అదే విధంగా ఈ కేసులో కీలకంగా భావిస్తున్న మరో 6 కానిస్టేబుల్ 2 రోజుల నుంచి కూడా అండర్ గ్రౌండ్ కి వెళ్ళిపోయినట్లు కూడా పోలీసులు గుర్తించారు. వారు ఎక్కడ ఉన్నారనే దానిపైన కూడా పోలీసులు దృష్టి సారించారు. మరోవైపు ఈ కేసులో ఇప్పటికే ఎఫ్ఐఆర్ నమోదైనప్పటికీ కూడా సిఐ నాగరాజు అరెస్టు కాకపోవడాన్ని కూడా ప్రజా సంఘాలు వైఎస్ఆర్సీపీ కూడా తప్పుపడుతుంది. కేవలం సిఐ నాగరాజుతో పాటు ప్రధానంగా ఈ టాస్క్ ఫోర్స్ పోలీసులు ఈ సాయి కృష్ణ మార్కాపురంకి తీసుకొచ్చినట్లు కూడా తెలుస్తోంది. 2 కానిస్టేబుల్, ఒక ఎస్ఐ నవీన్, వీళ్ళ 3 కలిపి సాయి కృష్ణను విజయవాడకు తీసుకొచ్చారు. అయితే టాస్క్ ఫోర్స్ అనేది తీసుకున్నట్లయితే అది ఏ పోలీస్ స్టేషన్ కి కూడా సంబంధం ఉండదు. కేవలం విజయవాడ పోలీస్ కమిషనర్ ఆధీనంలోనే టాస్క్ ఫోర్స్ పనిచేస్తుంది. అతనికి తెలియకుండా ఇది ఏ పని అనేది టాస్క్ ఫోర్స్ వచ్చారు. ఒకవేళ టాస్క్ ఫోర్స్ వాళ్ళు గాదే సాయి కృష్ణ తీసుకొచ్చినట్టు కూడా ఇప్పటికే సిట్ గుర్తించింది. అయితే పోలీస్ కమిషనర్ ఆదేశాలతో ఇది జరిగిందా, లేకపోతే కమిషనర్ తెలియకుండా వీళ్ళకి నాగరాజు ప్రమేయంతో వీళ్ళు వెళ్ళి అక్కడికి వెళ్ళి సాయి కృష్ణ తీసుకొచ్చారనే కోణంలో కూడా ఈ సిట్ అనేది విచారణ చేస్తా ఉంది. ఏదైనప్పటికీ కూడా ప్రస్తుతం ఈ సీసీటీవీ ఫుటేజ్ మాయం అవటం పట్ల మాత్రం కొంతవరకు ఈ కేసును నీరుగార్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఏదైతే విమర్శలు వస్తున్నాయి దానికైతే బలం చేకూరుస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్ శ్యామ్.